హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానశ్రీ వీడియోస్. సో ఈ రోజు అయితే మా మేనల్లుడి బర్త్డే ఫంక్షన్ ఉందండి. వీడియో అయితే చూపించేస్తా, చూసేయండి. ఇది మా వదిన వాళ్ళ హౌస్ అండి. సో చాలా బాగుంటుంది ఇల్లు అయితే. చుట్టుపక్కనంతా చెట్లు, గ్రీనరీ అంతా బాగుంటుంది. తమలపాకు చెట్టు అయితే మొత్తం ఇల్లంతా అల్లిచ్చేశారు. ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఉంటుందని తీసేశారండి. మా పెద్దనాన్న వాళ్ళు వచ్చేసి బ్రహ్మేందర్ స్వామి భక్తులండి. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ అంతా చెట్లు. మా పెద్దమ్మ అయితే బయట కూర్చొని ఉన్నారండి, లోపల కూర్చొని ఉన్నారండి. సో లోపల అయితే చూపించేస్తా. వీరబ్రహ్మేంద్ర స్వామి అండి. స్వామివారు 3 తరాల నుంచి మా వీరబ్రహ్మేంద్ర స్వామిని మొక్కుతూ కొలుస్తూ ఉంటారండి. సో ఇల్లంతా మంచి ప్లెజెంట్గా దేవుడి గుడి ఉన్నట్టే ఉంటుంది. చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. ఇల్లంతా దేవుడి ఫోటోలు చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి ఓం అని రాపిచ్చేసారు. చాలా బాగుంటుంది హౌస్ అయితే. మా మావయ్య గారు వాళ్ళ మదర్ అండి, కోటరత్తమ్మ. ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ చుట్టాలు. ఇవన్నీ వచ్చేసి దేవుడి పటాలండి. చాలా బాగుంటుంది అసలు. అక్కడ ఉంటే కొంచెం టెంపుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మా పెద్దనాన్న అనమాట. ఈయనే స్వామివారిని కొలుస్తూ ఉంటారు. పిల్లలండి, మా వదిన వాళ్ళ పిల్లలు, మా పిల్లలు చక్కగా రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటారు. సో ఇప్పుడైతే కుకింగ్ వీడియో చూపించేస్తాను. సో మా వదిన అయితే వంట చేస్తున్నారండి. ఒక దాంట్లో చికెన్, ఒక దాంట్లో వచ్చేసి కొత్తిమీర రైస్ చేస్తున్నారు. సో రెసిపీ అయితే చూపించేస్తా, చూసేయండి. 2 కేజీలు చేస్తున్నారండి. ఇందులో వచ్చేసి చికెన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత టొమాటో మిక్సీ పట్టేసి వేసేసారనమాట. చాలా బాగుంటుంది. మా వదిన చాలా బాగా వంటలు చేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక కొంచెం మనం మంచిగా వేపుకోవాలన్నమాట. మంచిగా వేగినాక అప్పుడు మనం చికెన్ అనేది వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగేసింది. ఇప్పుడైతే వదిన చికెన్ అయితే వేస్తున్నారు. చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. మూత పెట్టేసారు, కొంచెంసేపు ఉడకాలి. సో ఇప్పుడైతే కొత్తిమీర రైస్ చేస్తున్నారనమాట. హోల్ గరం మసాలా ఆయిల్లో వేసేసి కొంచెం సేపు వేగనిచ్చేసి తర్వాత వచ్చేసి టమాటా, పచ్చిమిరకాయలు, ఆనియన్స్ అవన్నీ వేసేసి క్యారెట్ అన్నీ వేసేసి కొంచెంసేపు కలిపేయాలండి. మంచిగా వాటిని కూడా మంచిగా వేగనివ్వాలి. బాగా వేగితే చాలా బాగుంటుంది. రైస్ వచ్చేసి పచ్చివాసన పోయేదాకా వేపాలండి. సో కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిచ్చేసి తీసేశారు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారండి. అల్లము, చిన్నులపాయ, కొబ్బరి, కొన్ని జీడిపప్పులు వేసి కొంచెం మిక్సీ పట్టేశారు. సో అదంతా మసాలా మంచిగా ఉడికిపోవాలండి. ఉడికిపోయి పచ్చివాసన పోయిందాకా ఉంచాలి. సో పసుపు వేసుకోవాలి కొంచెం. సో చాలా బాగుంటుందండి. వదినైతే చాలా బాగా చేస్తారు వంట వచ్చేసి. సో బియ్యం అయితే కడుగుతున్నారు ఇక్కడ. సో పక్కన మసాలా అయితే ఉడికేసింది. సో ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర రైస్. అందులో వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిరకాయలు, కొంచెం అల్లము వేసి మిక్సీ పట్టేసేసారండి.
ఇప్పుడు అందులో వేసేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా వేపుతున్నారు. సో మంచిగా వేగేసినాక ఇప్పుడు వచ్చేసి అందులో కొంచెం గరం మసాలా వేశారనమాట. చెక్క లవంగం అవి వేసి మంచిగా వేసారు. ధనియాల పౌడరు అవన్నీ వేసేసి కొంచెం సేపు వేగించారు. జీడిపప్పులు వేస్తున్నారు ఇప్పుడు. సో కలిదిప్పేసి కొంచెం సేపు ఇంకో పొయ్యి మీద చికెన్ ఉందండి. సో చికెన్ కూడా చూసేయండి. సో చికెన్ అయితే వచ్చేసింది. కలిదిప్పేస్తున్నారు. కొంచెం సేపు ఉడకాలి, ఇంకా కొంచెం సేపు ఉడికితే బాగుంటుంది. అన్నీ మసాలా అవన్నీ వేసేసారు. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర రైస్ కలిదిప్పేశారు. వాటర్ పోస్తున్నారండి. ఎసురు పోస్తున్నారు. సో ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోయాలన్నమాట. ఇక్కడైతే నేను మా హస్బెండ్ వచ్చేసి కేక్ తినిపించేస్తున్నామండి బర్త్డే బాయ్కి అయితే. సో బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. సో డెకరేషన్ అదంతా చాలామంది పిల్లలే వచ్చారు. మంచిగా తినేసారు పిల్లలంతా. చాలా కూడా బెలూన్ పగలు కొడుతున్నామండి. బాబు మీద అక్షింతలు వేసి ఆ బెలూన్ ఏమో పక్కకే పగిలిపోయింది. ఆ బెలూన్ పగిలి కొట్టడం అంటే చాలా భయం అనమాట ఆ శబ్దానికి. సో నేను మా హస్బెండ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే బర్త్డేకి వచ్చిన వాళ్ళందరినీ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసేమో మా ఇంకొక వదినండి, సామ్రాజ్యం వదిన అన్నమాట. మా అత్తయ్య అక్షింతలు వేసి కేక్ తినిపిస్తున్నారు బాబుకి వచ్చేసి. మా చిన్న పాప అండి. అందరూ వచ్చేసి అయితే బాబుకి కేక్ పెడుతున్నారు, మంచిగా ఆశీర్వదిస్తున్నారు. సో వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, చూపించేస్తా, చూసేయండి.
బర్త్డే వీడియో అంతా చూసేసారు కదండి. సో ఇప్పుడు వచ్చేసి రెసిపీస్ అనమాట ఇవన్నీ. చికెన్ కర్రీ, పెరుగు, పాయసం, వైట్ రైస్, గోంగూర. సో కర్రీస్ అయితే చాలా బాగున్నాయండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.